జగన్మోహన్ రెడ్డి గారిది ఢిల్లీలో ఒక పాలసీ, గల్లీలో మరొక పాలసీ. ఎందుకంటున్నాను ఈ మాట? కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధపడుతున్న విషయం తెలుసు మనకి. వైసీపీ తాను చేసే ఆరోపణలు నిజమని నమ్మితే ఈ అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. జ్ఞానేష్ కుమార్ని తొలగించాలని చెప్పి ప్రతిపక్షాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. లెక్కింపులో మాయాజాలం చేసి బీజేపీ దాని మిత్రపక్షాలు గెలిచేట్టుగా చూస్తోంది అని చెప్పి కాంగ్రెస్తో సహా ఈ పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ మీద ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టాలని చెప్పి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పార్లమెంట్లో నోటీసులు కూడా ఇచ్చినాయి. 2024 ఎన్నికల్లో ఎన్నికల సంఘం మాయాజాలం వల్లే టీడీపీ దాని మిత్రపక్షాలు ఏపీలో గెలిచాయి అని చెప్పి వచ్చిన ఆరోపణల్ని వైసీపీ కూడా చాలాసార్లు రిపీట్ చేసింది. కాబట్టి ఎన్నికల సంఘం మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ప్రతిపక్షాలకి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ ఇంతవరకు అటువంటి దాఖలాలు లేవు. వైసీపీ వైఖరి ఎట్లా ఉందంటే, టీడీపీ అన్యాయంగా మోసపూరితంగా ట్యాంపరింగ్ చేసి 2024 ఎన్నికలు గెలిచింది, కానీ బీజేపీ మాత్రం దేశంలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మరొక చోట కావచ్చు న్యాయబద్ధంగానే గెలిచింది అన్నట్టు. ఈ సంకట పరిస్థితి జగన్కి ఎందుకంటే, ఒకవైపు టీడీపీ గెలుపుని ఏపీ ఎన్నికల ఫలితాలను ఒప్పుకోలేరు, అదే టైంలో బీజేపీయే దీనికి మూలం అని చెప్పి జాతీయ స్థాయిలో చాలామంది చేస్తున్నటువంటి విమర్శల్లో పాలు పంచుకోలేరు. అందుకే ఆయనది రాష్ట్రంలో ఒక వైఖరి, ఢిల్లీలో మరొక వైఖరి.